జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కదా. ఆ ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారి గురించి జగనన్న మాట్లాడడం జరిగింది. ఒక 2 మాటలైతే అయితే ఒక రాజకీయ విమర్శ చేసిన దానికి కొంతమంది అదే అదునుగా తీసుకుని నోటికి ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. హద్దు అనేది లేకుండా వాళ్ళ ఇష్టానుసారం, అందులో ముఖ్యంగా తగుదునమ్మ అంటూ వచ్చే ఒక జనసేన వీర మహిళ ప్రతి విషయంలోనూ ప్రతి దాంట్లోనూ ఈ మధ్య ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మేకప్లతో బాగా బిజీ అయిపోయి ప్రతిదానికి తెగ నవ్వేస్తూ ఎగతాలు చేస్తూ ఎటకారం చేస్తూ జనసేన వీర మహిళ రాయపాటి అరుణ మాట్లాడిన ఒక వీడియో మీకు వినిపిస్తాను, ఒకసారి వినండి. దేవుడు తీసుకెళ్ళినటువంటి తండ్రి శవం, నువ్వు పంపించినటువంటి బాబాయ్ శవం, ఈ 2 చావు మేళాలు కలిసొచ్చి నీ విజయానికి బ్యాండ్ మేళం అయ్యాయి గానీ లేదంటే నువ్వు అసలు. దేవుడు తీసుకెళ్ళినటువంటి తండ్రి శవం, నువ్వు పంపించినటువంటి బాబాయ్ శవం, ఈ 2 చావు మేళాలు కలిసొచ్చి నీ విజయానికి బ్యాండ్ మేళం అయ్యాయి గానీ లేదంటే నువ్వు అసలు కార్యకర్తగా కూడా పనికిరానటువంటి ఖైదీవి. నువ్వు ముఖ్యమంత్రి అవడం ఏంటి మా దరిద్రం కాకపోతే? ప్రజలు 11 సీట్లు ఇచ్చి నువ్వు చేసిన పాలన చాలే బాబు, ఇంకా ప్రతిపక్ష హోదా కూడా అక్కర్లేదు. పాప రాయపాటి, నిన్ను అక్క అనాలో చెల్లమ్మ అనాలో లేదంటే అమ్మ అనాలో తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే నువ్వు మాట్లాడే విధానం ఎలా ఉందంటే, ఏంటి తండ్రిని మళ్ళీ ఒకసారి దేవుడు తీసుకెళ్ళినటువంటి తండ్రి శవం, నువ్వు పంపించినటువంటి బాబాయ్ శవం, ఈ 2 చావు మేళాలు కలిసొచ్చి నీ విజయానికి బ్యాండ్ మేళం అయ్యాయి గానీ లేదంటే నువ్వు అసలు కార్యకర్తగా కూడా పనికిరానండి. అవునా? ఒక్కసారి మీ అధినాయకుడి గురించి మా అధినాయకుడి గురించి ఒకసారి మాట్లాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ కనుక చూసుకుంటే ఆయన తండ్రి ముఖ్యమంత్రి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గతంలో 2 సార్లు ఎంపిక చేసిన వ్యక్తి. రాజకీయాలంటే పెట్టింది పేరు వాళ్ళకి. కాబట్టి ఒక మహోన్నతమైనటువంటి రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన ఉన్నప్పుడు జన సంద్రోహంతో జనాలు ఏ విధంగా ఒక జననాయకుడు అంటే ప్రజలకు, పేద ప్రజలకు మంచి చేసిన వ్యక్తి ఎవరు అని అడిగితే ఒక ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఒక సామాన్య వ్యక్తిలాగా ప్రజల్లోకి చొచ్చుకుపోయినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇప్పటికీ కూడా రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్తారు. అటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఏంటి? రాజశేఖర్ రెడ్డి గారు, దేవుడు తీసుకెళ్లిన రాజశేఖర్ రెడ్డి గారు, అలాగే నువ్వు తీసుకెళ్లిన బాబాయిని పంపించిన నువ్వు ఒక ఇదే అని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు. ఒకసారి మీ అధినాయకుడి బ్యాక్గ్రౌండ్ గురించి మీరు ఎప్పుడైనా ఇంట్రడక్షన్ ఇచ్చుకునేటప్పుడు, ఒకళ్ళని విమర్శించేటప్పుడు ఫస్ట్ వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తే ఇంకా బాగుంటుంది. పదవుల కోసం పార్టీలని తీసుకెళ్ళి పదవుల కోసం పార్టీలని తాకట్టు పెట్టేటటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. ఇంకా వ్యక్తిగతంగా వెళ్తే చాలా ఉంటాయి. కాబట్టి మన రాజకీయ పరంగా మాట్లాడుకోవాలి. మీకంటే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. అందరు మీలాగా ఉండరు. కాబట్టి పదవుల కోసం పార్టీని కూడా తాకట్టు పెట్టే చరిత్ర కలిగినటువంటి ఒక తమ్ముడుగా, ఒక అన్నకి తమ్ముడుగా పార్టీ పెట్టి కూడా 2019లో 2 సార్లు 2 చోట్ల పోటీ చేసి ఎమ్మెల్యేగా ప్రత్యక్షంగా ఎన్నికల్లోకి దిగి 2 సార్లు అంటే 2 చోట్ల గాజువాక, భీమవరంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి మీ నాయకుడు. 100 స్థానాల్లో పోటీ చేస్తే 1 సీటు సంపాదించాడు. అది కూడా రాజోల్లో. ఆయనకి అది పార్టీ సింబల్ చూసి రాజోల్లో ఉన్నటువంటి రాపాక గారు గెలిచింది కాదు. ఆయనకున్నటువంటి క్రేజ్ని చూసి గెలిచినటువంటి వ్యక్తి. మీ చరిత్ర గురించి చెప్పుకోవాలంటే ఇంత దారుణమైనటువంటి చరిత్ర పెట్టుకొని ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పాలన చేసి, తన తండ్రి ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పూర్తిగా పాలన చేసి, మళ్ళీ రెండోసారి కూడా
ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి కొడుకై ఉండి 2 సార్లు ఎంపీగా చేసినటువంటి రాజకీయ చరిత్ర కలిగినటువంటి కుటుంబాన్ని గురించి నువ్వు ఈరోజు విమర్శిస్తున్నావా? ఒక ముఖ్యమంత్రినే విమర్శించే స్థాయికి ఈరోజు నువ్వు వెళ్ళావా? ఫస్ట్ నీ స్థాయి ఏంటో నువ్వు చూసుకోమ్మా. మాట్లాడే పద్ధతి ఉంటుంది, దేనికైనా ఒక పద్ధతి పాడు అనేది ఉంటుంది. మీరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ రౌడీలు గూండాలని చెప్పేసి మీ నాయకుడు అంటాడు కదా, బుర్రూతు లూగిపోతూ చొప్పు చూపించి మరి ప్రజలందరి ముందు వైసీపీ కొడకల్లారా మీరు తొక్కిపెట్టి నారదీస్తా, మీరు మాట్లాడే మాటల కన్నా ఈ మాట ఏమి పెద్ద నొచ్చుకుపోయేదేమి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ విమర్శ చేశారు. మీరు ఏదైనా చెయ్యాలనుకుంటే అదే సందర్భానికి సంబంధించి అదే విధంగా మీరు మాట్లాడండి, అంతే తప్ప పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేస్తే వైఎస్ఆర్సీపీకి కూడా వేరే మహిళలు ఉంటారనేది కూడా ఒకసారి మీరు ఆలోచన చెయ్యాలి. ఇంకా ముఖ్యమంత్రి అవడం ఏంటి మా దరిద్రం కాకపోతే ప్రజలు 11 సీట్లు ఇచ్చి నువ్వు చేసిన పాలన చాలే బాబు, ఇంకా ప్రతిపక్ష హోదా కూడా అక్కర్లేదు, విపక్షంకి వెళ్ళి కూర్చొని అసెంబ్లీకి పంపిస్తే అసెంబ్లీకి వెళ్ళి కూర్చొని 11 నిమిషాలు కూడా ఉండలేక పవన్ కళ్యాణ్ గారిని చూసి వచ్చేసుకుంటూ ఊరికొచ్చి ఉలిపిరిగాడు బయటకు. నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారిని వింటున్నారు కదా. ఒక మహిళ, ఒక వీర మహిళట, ఒక వీర మహిళ మాట్లాడాల్సిన మాటలు ఏమన్నా మాట్లాడుతుందా? ఆవిడికి రాష్ట్ర అధికార ప్రతినిధి అనేది ఒక పదవిని కట్టపెట్టి ఈ రకంగా మాట్లాడమని చెప్పేసి వారి అధినేత ఇలా ప్రోత్సహిస్తున్నట్టున్నారు. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని చూసి 11 సీట్లకు పరిమితమైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని చూసి 11 నిమిషాలు కూడా ఉండకుండా పోసుకుని, అంటే ఇంకా ఆ మాట నేనంటే నాకే చిరాగ్గా ఉంది ఆ మాట అంటానికి కూడా. అంటే ఒక ముఖ్యమంత్రిని, మాజీ ముఖ్యమంత్రిని ఈ రకంగా అబ్యూజ్డ్ లాంగ్వేజ్తో మాట్లాడడం, మరి వీళ్ళ మీద కూడా కేసులు, మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి వీళ్ళ మీద కూడా కేసులు వేయాలి కదా. ఇంత అరాచకంగా, ఇంత చండాలంగా ఒక మహిళ ఉండి, అందులోనూ ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గురించి ఇంత దారుణమైన, ఇంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాట్లాడుతుందంటే ఇలాంటి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి? మరి చెప్పండి, ఏ విధంగా మాట్లాడుతుందో. కనీసం సంస్కారం, ఇంగిత జ్ఞానం ఉందా? ప్రతిపక్ష హోదా కూడా అక్కర్లేదు, విపక్షంకి వెళ్ళి కూర్చొని అసెంబ్లీకి పంపిస్తే అసెంబ్లీకి వెళ్ళి కూర్చొని 11 నిమిషాలు కూడా ఉండలేక పవన్ కళ్యాణ్ గారిని చూసి వచ్చేసుకుంటూ ఊరికొచ్చి ఉలిపిరిగాడు బయటకు. నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇస్తే మిమ్మల్ని అంటకడతాడో అని, ఎక్కడ ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే మీరు చేస్తున్నటువంటి పనికి మాల పనులన్నీ కూడా నిలదీస్తారని, మీ గుట్టంతా బయటకు వస్తుందని, మీరు ప్రతిపక్ష హోదాని ఇవ్వకుండా ప్రతిపక్ష హోదాలో కూడా నేనే ఉంటానని చెప్పేసి మాట్లాడినటువంటి గొప్ప వ్యక్తి మీ నాయకుడు. అంటే సెకండ్ మెజారిటీ ఏదైతే ఉంటుందో ఆ మెజారిటీ ఉన్న వాళ్ళ జనసేన పార్టీ కాబట్టి ప్రతిపక్ష హోదా జనసేన పార్టీకే రావాలని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి. మరి ప్రతిపక్ష హోదా కూడా మీకే కావాలనుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి డీసీఎం, డిప్యూటీ సీఎం, అదే ఒకళ్ళు ముష్టి పారేస్తే వచ్చినటువంటి పదవికి రాజీనామా చేసి, అదే విధంగా 2 శాఖల మంత్రులు తీసుకున్నారు కదా, అంటే పక్కన వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వకుండా ఆ 2 శాఖల మంత్రులకు కూడా రాజీనామా చేసి ప్రజల పక్షాన, అంటే గతంలో మీరు గెలవక ముందు, మీరు ఎప్పుడైతే ప్రభుత్వంలోకి రాకముందు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ప్రజల కోసం, రైతుల కోసం, అంటే ప్రజల్లో రైతుల కోసం, ఆడపిల్లల కోసం, ప్రతి ఒక్కరి కోసం, పేదవాళ్ల కోసం, కులం కోసం, మతం కోసం తాపత్రపడే మీ నాయకుడికి మరి ఈ పదవులు ఇవన్నీ కూడా కేవలం అలంకరణే కాబట్టి వాటన్నిటికి కూడా రాజీనామా చేసి ప్రతిపక్ష హోదాని ఖచ్చితంగా తీసుకుంటే ప్రజల పక్షాన నిలబడి మాట్లాడారనుకోండి, మేము కూడా హర్షిస్తాం.